హాయ్ రా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిల్ప ముదిరాజ్ క్వీన్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అదైతే ప్రెస్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి సజెషన్ చేస్తుంది అన్నమాట హైప్ చేయడం వల్ల. దయచేసి హైప్ చేయొచ్చు కదా. ఇక ఈరోజు అయితే నార్మల్ డైలీ వ్లాగ్ అన్నమాట. ఇంకా అవి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి ఒక లాంగ్ వీడియో అయితే చూసాను. ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా అసలు చాలా రోజులు అవుతుంది, నాకైతే ఫుల్ జలుబైంది, బద్ధకం అయితే ఎక్కువ అయిపోయింది. అసలు వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు, దానికి వ్యూస్ వస్తాయి, ముందుకు వెళ్తాము, సక్సెస్ అవుతామనే ఆశ అంతకన్నా లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడుతున్నాను. అంత కొడితే వాచ్ ఓవర్ ఒక 100 అయిందన్నమాట. 4000 వాచ్ ఓవర్ కంప్లీట్ అయితేనే యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుంది అన్నమాట లాంగ్ వీడియోస్కి. కాకపోతే లాంగ్ వీడియోస్కి మంచి వ్యూస్ రావాలి, కంటెంట్ బాగుండాలి, మన వాయిస్ నచ్చాలి, వీడియోస్ నచ్చాలి. మన అదృష్టం ఉందనుకోండి, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, తొందరగానే మనకు యూట్యూబ్ నుంచి సక్సెస్ అయితే వస్తుంది అన్నమాట. మనం ఆశించినట్టు డబ్బులు కూడా వస్తాయి ఎంతో కొంత. కాకపోతే మనకు జనాలు అనేది మన వీడియోస్ని ఆదరించాలి, మన వీడియోస్ నచ్చాలి, మన కంటెంట్ నచ్చాలి. కాకపోతే నేను ఏదో ఒకటి నాకు తెలిసింది చేస్తున్నాను. యూట్యూబ్ని అయితే ఇంకా సీరియస్గా అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు హెల్త్ అస్సలు మంచిగా ఉండట్లేదు. ఇంకా హెల్త్ మంచిగా లేనప్పుడు ఇక అవేం మనకు గుర్తురావు కదా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఇంకా పైసతో ఏముంది ఇప్పుడు అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ కొంచెం మంచిగా అయినామంటే చాలు, అబ్బా చేస్తే బాగుండి యూట్యూబ్, ఆగిపోతున్నాను, ముందుకెళ్ళాలి అన్నట్టు మళ్ళీ అట్లా అనిపిస్తుంది. అబ్బా ఇంకా ఏం చేద్దాము. కాకపోతే మన తలరాత అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎలా ఉంటే అలా అవుతుంది అన్నమాట. ఇంకా మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి, ఏం చేస్తాం. ఇంకా ఇప్పుడైతే ఈరోజు అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను, వారం రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టక. మీరు ఏమైనా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటే ఒక్క చిన్న సజెషన్ అన్నమాట, యూట్యూబ్ని సీరియస్గా తీసుకోండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ అయితే 2 డేస్కి ఒకటి, షార్ట్స్ అయితే డైలీ 1 లేదా 2 అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అలాగే మన ఓన్ వాయిస్ ఉండాలి, ఓన్ కంటెంట్ ఉండాలి, ఓన్ వీడియోస్ ఉండాలన్నమాట. అలా అయితే ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. కాకపోతే మన కంటెంట్ జనాలకు నచ్చాలి, మన మాటలు నచ్చాలి. అలా అయితే తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, వాచ్ ఓవర్ వస్తుంది. నా దరిద్రం ఏంటో నాకైతే అస్సలే నేను అనుకున్నది జరగట్లేదన్నమాట. ఇంకా తర్వాత అయితే కంటెంట్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాయిస్ కూడా చేంజ్ చేసి వీడియోస్ అయితే ఇంకా వేరేలాగా అయితే తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడైతే ఖుషి తల్లిని అయితే స్కూల్కి పంపిస్తున్నాను కదా, ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంటున్నాను అన్నమాట. తను మార్నింగ్ ఇంకా 8కి వెళ్ళి ఈవినింగ్ 6కి వస్తుంది అన్నమాట. నేను ఇంకా పాపను చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, నాకు ఫ్రీ టైం ఉంటుంది. ఇంకా కొత్త కంటెంట్ ఏదైనా చేద్దాము, కొత్త వీడియోస్ చేద్దాము. ఇప్పుడు జనాలకు డైలీ వ్లాగ్స్ పెడితే నార్మల్గానే వస్తున్నాయి వ్యూస్, 100-200, అంతకన్నా ఎక్కువ అయితే వ్యూస్ అయితే రావట్లేదన్నమాట లాంగ్ వీడియోస్కి. ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే 3000-4000, అంతకన్నా ఎక్కువ రావట్లేదు. ఏం చేద్దాం, మన దరిద్రం అట్లా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వేరే స్టెప్ తీసుకుందాము, ఇంకా వేరే కంటెంట్ ఏదైనా చేద్దాము, జోక్స్కి సంబంధించి, లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీ పరంగానే ఇంకేమైనా క్యారెక్టర్స్ ఇచ్చి ఏదైనా స్క్రిప్ట్ రాసుకొని ఇలా 2-3 క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు వెళ్దాం అన్నట్టు అయితే డిసైడ్ అవుతున్నాను. లేదా జోక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మంచిగా ఉంటుంది కదా, తొందరగా వ్యూస్ వస్తాయి. హస్బెండ్ అండ్ వైఫ్ చేసిన, ఇంకా ఫ్యామిలీలో అమ్మ నాన్న ఇట్లా చేసిన, పిల్లలతో చేసిన మంచిగానే ఉంటుంది. కాకపోతే మనకు సపోర్ట్ చేయాలి కదా. ఇక మన దరిద్రం అట్లా ఉంటుంది అన్నమాట, ఏ సపోర్టు లేకుండా ఇలాగే ఉంటుంది ఇంకా పిల్లలుంటే. ఈరోజు అయితే ఇంకా యూట్యూబ్ గురించే మాట్లాడుతున్నాను మొత్తం. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఉండి ఏదో ఒకటి పని చేసైనా సంపాదించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇట్లా ఎన్నో వస్తున్నాయి. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా వరకు జెన్యూన్ అయితే ఉండట్లేదన్నమాట, అన్ని ఫేకే ఉంటున్నాయి. ముందే డబ్బులు కట్టించుకొని తర్వాత ఇంకా మనం డబ్బులు అడిగితే రిటర్న్ ఇవ్వకపోవడము, లేకపోతే ఏదో ఒక చీప్ ఐటమ్స్ పంపించడము, చాలా వరకు జెన్యూన్ అయితే లేవు. నేను చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అంత పనంతా అయిపోయినాక ఖాళీ టైం ఉంటుంది కదా, ఈ టైంలో అయినా ఏదో ఒక పని చేసి నేను
ఎంతో కొంత ఇన్కమ్ అనేది సేవ్ చేయాలి, నేను ప్రతిదానికి ఇంట్లో వాళ్ళని అడగడం ఎందుకు, కనీసం నా ఖర్చుల మందమైనా నేను దాచుకోవాలి, సంపాదించుకోవాలి అన్నట్టుగా చాలామంది వైఫ్స్ అయితే అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే యూట్యూబ్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. కాకపోతే మన కంటెంట్ నచ్చాలి, మన వాయిస్ నచ్చాలి, మన వీడియోస్ మంచిగా ఉండాలి. అట్లయితేనే మనకు అదృష్టం వస్తుంది. యూట్యూబ్ ఏంటంటే లక్ అన్నమాట. లక్ ఉంటే ఎప్పుడు ఎవ్వల వీడియోస్ వైరల్ అయ్యేది తెలియదు, ఎవ్వల వీడియోస్ డౌన్ అయ్యేది తెలియదు. కాకపోతే మనకు లక్ ఉంటే ఏదో ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, ఖచ్చితంగా మనం కూడా వైరల్ అవుతాము, మన వీడియోస్ వైరల్ అవుతాయి, ఒక స్టేజ్కి వెళ్తామన్నమాట. కాకపోతే మనకు అదృష్టం అనేది ఉండాలి కదా మన రాతల. ఇంకా ఏం చేద్దాం, మన రాతలను అయితే అదృష్టం లేదనుకుంటా. కాకపోతే ప్రయత్నం అయితే చేస్తున్నా, వస్తుంది లేకపోతే లేదు. ఖాళీ టైంలో అయితే ఏం చేస్తాం అన్నట్టుగా అయితే ఇట్లా చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇదన్నమాట ఈరోజు డైలీ వ్లాగు. ఇక ఊడవడం, తోమడం, వండడం, పిండడం, పిల్లలకి స్నానాలు పోయడం, ముడ్లు కడగడం, మూతులు కడగడం కామన్ కదా ఇవన్నీ. ఇంకా అదే వీడియోస్ రూపంలో చాలామందే చూపిస్తున్నారు. మంచి హౌస్ వైఫ్స్ ఇట్లా ఉంటారు, పల్లెటూరు హౌస్ వైఫ్స్, సిటీ హౌస్ వైఫ్స్ అనేసి కొంతమంది రకాలుగా వ్లాగ్స్ అయితే చేస్తున్నారు ఫ్యామిలీ పరంగా. మన వ్లాగ్స్ కూడా దాని కిందకే వస్తాయన్నమాట. ఇంతకు ముందుకైతే నేను ఇలా చేసేదాన్ని కాదు. హెయిర్ స్టైల్ గురించి, స్కిన్ కేర్ గురించి ఇలా అయితే చేశాను. కాకపోతే ఇంకా అవి చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు పిల్లల్ని తీసుకొని. ఇంకా నేను ఎట్లుంటేనే అట్లనే వీడియోస్ చేద్దాం అన్నట్టుగా అయితే డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను. ఇంకా చాలామంది వీడియోస్ కోసము హెవీగా రెడీ అవ్వడము, కొత్త బట్టలు వేసుకోవడము, అట్లయినా వ్యూస్ వస్తాయేమో అన్నట్టుగా మంచిగా రెడీ అయితే వీడియోస్ చేస్తారు. నాకైతే చాలా బద్ధకం అన్నమాట. పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ నేను రెడీ అయ్యి మళ్ళీ ఇదంతా ఎందుకు, తలకాయ నొప్పి. ఎట్లా ఉంటే అట్లనే చేస్తా. జనాలకు నచ్చితే ఆదరిస్తారు, లేకపోతే లేదు అన్నట్టుగా అయితే ఇట్లా ఉన్నాను కదా, ఇట్లానే వీడియోస్ చేస్తాను అన్నమాట. వీడియోస్ కోసం నేనేం హెవీగా రెడీ అవ్వను. ఇంకా ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేస్తున్నాను. ఏం లేదు, కొద్దిగా పసుపు ఇంకా పాలు అన్నమాట. ఫేస్కి మంచిగా రౌండ్ షేప్లో మనం ఎప్పుడైనా కూడా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేస్తే ట్యాన్ అనేది పోతుంది. ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే మనం ఏ ఫేషియల్ అయినా కూడా పెట్టుకోవాలన్నమాట. ఫేస్కి సంబంధించి ఏమైనా క్రీములు పెట్టుకోవాలన్నా కూడా, ఏమైనా మనం ఇంట్లో టమాటో కానీ ఏదైనా ఉంటాయి కదా చిన్న చిన్న చిట్కాలు, మనం సబ్బుతో 1-2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, రిజల్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇది ట్రై చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్కిన్ పైన కేర్ తీసుకోవాలి అనేసి. జుట్టు బాగా ఊడిపోతుంది అసలు. ఇంకా నేనైతే ఏందో అసలు మామూలుగా అవట్లేదు. అందరు చూసి ఎట్లుండేదానివి ఎట్లా అయిపోతున్నావు అని అంటున్నారు. పిల్లలు పుట్టినాక అంతే కదరా, మన మీద మనకి ఎక్కువగా కేరింగ్ ఉండదన్నమాట. పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేయడం, ఇంకా చాలా వీక్ అయిపోతూ ఉంటాము. మనల్ని మనం పట్టించుకోము. ఇంకా తిండి విషయంలో అయినా కూడా, జుట్టు విషయంలో అయినా, మన స్కిన్ కేర్ విషయంలో అయినా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. చాలామంది అమ్మలకి ఉండే ప్రాబ్లమే ఇదన్నమాట. కానీ కొంతమంది ఏంటంటే పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా మంచిగానే ఉంటారన్నమాట. నాకైతే ఎక్కువగా బద్ధకం అన్నమాట. ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వెళ్ళడమే కాదు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.